కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 23 వరకు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకోవాలని సూచించింది. కవిత బయటకు వెళ్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో న్యాయస్థానం కవితకు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 23 వరకు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకోవాలని సూచించింది. కవిత బయటకు వెళ్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో న్యాయస్థానం కవితకు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 23 వరకు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకోవాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక ఈరోజు రోజు కోర్టు ఎమ్మెల్సీ కవితకు 23 వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. మరి ఇప్పటికీ ఆల్రెడీ ఆమె తన తప్పు ఏమి లేదు, అలాగే ఇది అక్రమ అరెస్టు అని చెప్పడం జరిగింది. కోర్టులో కూడా ఈ రోజు తీసుకొచ్చినప్పుడు ఆమెకి అడిగారు, అంటే మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి, ఎందుకని కస్టడీ ఇంకా పొడిగించాలని అడుగుతున్నారని చెప్పేసి కూడా జడ్జి కూడా అడిగినప్పుడు ఆమె చెప్పడం జరిగింది. ఆమె అంటే జడ్జి ఏమని అడిగారు, ఆమెని ఇంట్రాగేషన్ అనేది ఇంకా ఇవ్వాలని చెప్పి ఈడీ కోరినప్పుడు ఇంకా ఏం ఆధారాలు కావాలి, ఉన్నాయి మీ దగ్గర, ఆమెను ఇంకా తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇంట్రాగేట్ చేయడానికనే ఈడీని ప్రశ్నించింది కోర్టు. ప్రశ్నించినప్పుడు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పినప్పుడు కూడా కోర్టు అయితే జ్యుడిషియల్ రిమాండ్ కి ఇచ్చేస్తామని చెప్పింది. అయితే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ రోజు ఆల్రెడీ ఆమెని సిబిఐ ఎంక్వైరీ చేసేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆమెను ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసి ఆమెకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఆమె మీద ఈ స్కామ్ లో మీ పాత్ర ఏంటి, మీరు ఏమేమి ఎంత మురుకులు చెల్లించారు, ఎంత మీకు లాభాలు వచ్చినాయి, అలాగే అనేక ప్రశ్నలు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా ఫైనల్ గా కోర్టు ఈ రోజు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ 23 వరకు కూడా పొడిగించడం జరిగింది. కోర్టు నుంచి కవిత బయటకు వచ్చి కవిత పేర్కొనడం జరిగింది.